తెలంగాణ శక్తి టీవీ న్యూస్కి స్వాగతం సుస్వాగతం. మీరు అన్ని వార్తలను మా తెలంగాణ శక్తి దినపత్రికలో కూడా మీరు చదవవచ్చును. 50% వరకు మనం రావడం జరిగింది. సో ఐ వాంట్ టు అప్డేట్ స్టేటస్ ఎంత వరకు వచ్చింది, ఏంటి ఇష్యూస్, మనం ఏమేం చేస్తా ఉన్నాం అనేది జస్ట్ వాంట్ టు అప్డేట్ చేద్దామని ప్రెస్ అందరినీ పిలవడం జరిగిందండి. సో మనకి ఇప్పటిదాకా కూడా 441 సెంటర్స్ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది మన జిల్లాలో. 385 గ్రామాలకు గాను. సో ఇందులో 299 మన ప్యాక్స్లో ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా ఐకేపీ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి మాత్రం మెప్మా సెంటర్ ఉంది. మనకి 96 మిల్స్, బాయిల్డ్ మిల్స్ మనకి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. వాటిలో కంబైన్డ్ మిల్లింగ్ కెపాసిటీ అరౌండ్ 5.5 lakh మెట్రిక్ టన్స్. అందులో సుమారుగా కూడా 1.5-2 lakh మెట్రిక్ టన్స్ లో ఆల్రెడీ అవన్నీ కూడా పాత ప్యాడీ, అవన్నీ కూడా లాస్ట్ 2-3 సీజన్ ప్యాడీ కూడా ఉన్నది. సో మన దగ్గర ఉన్న స్పేస్ ఇన్ మిల్స్ అరౌండ్ 3 lakh మెట్రిక్ టన్స్ అండి. మన ఎక్స్పెక్టెడ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సుమారుగా 5 లక్షల మెట్రిక్ టన్ ఈ సీజన్ సంబంధించి. లాస్ట్ ఇయర్ ఇదే సీజన్ కి మనము సుమారుగా 4,83,000 మెట్రిక్ టన్ మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఈసారి మన ఎక్స్పెక్టెడ్ 5 లక్షల మెట్రిక్ టన్స్. మనకి ఇప్పటిదాకా సెంటర్స్ కి వచ్చిన ప్యాడీ సుమారుగా కూడా 3,50,000 మెట్రిక్ టన్ క్రాస్ అవడం జరిగింది. అండ్ లాస్ట్ ఇంకొక 1 వీక్ లో కూడా మనకి మిగిలినంతా కూడా మనకి నెక్స్ట్ 1 వీక్ లో కూడా రాబోతా ఉన్నది. ఈ రోజు దాకా మనము పర్చేస్ చేసింది సుమారుగా 2,30,000 మెట్రిక్ టన్ను మనం పర్చేస్ చేయడం జరిగింది. అండ్ 30,000 మెట్రిక్ టన్ను మనం పర్చేస్ చేయడం జరిగింది. సుమారుగా 28,466 ఫార్మర్స్ దగ్గర నుంచి 549 కోట్ల వాల్యూ ఆఫ్ ప్యాడీ మనం పర్చేస్ చేయడం జరిగింది. అందులో 353 కోట్ల అమౌంట్ 22,000 ఫార్మర్స్ కి ఆల్రెడీ పేమెంట్ కూడా జరిగింది. సో నెక్స్ట్ ఎవ్రీ 1-2 డేస్ లో పేమెంట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 2-3 డేస్ లో ఈ మిగిలిన పేమెంట్ కూడా అవుతూ ఉంటుంది. కొత్త ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. సో అరౌండ్ 2,30,000 కాబట్టి మనకి అరౌండ్ 40-45% మనకి ప్రొక్యూర్మెంట్ యాజ్ ఆఫ్ నౌ జరిగిపోయింది. మనకి ట్రెడిషనల్ గా మిడ్ ఏప్రిల్ నుంచి కూడా మనకి ప్రొక్యూర్మెంట్ అనేది జనరల్లీ స్టార్ట్ అవుతుంది. ఈసారి మనకి ఫార్మర్స్ హార్వెస్టింగ్ అనేది కొద్దిగా లేట్ అవ్వడం, ఆ టైంలో హార్వెస్టర్స్ డీజిల్ కొద్దిగా ట్రబుల్ అవుతుంది, డీజిల్ టైట్ అవుతుంది అని ఇష్యూస్ రావడం. అండ్ ట్రెడిషనల్లీ కూడా మనకి ఆ టైంలో వర్షాలు పడతాయని ఫోర్కాస్ట్ రావడంతో ఫార్మర్స్ అందరూ కూడా ఏప్రిల్ లాస్ట్ వీక్ లో మనకి హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనకి సెంటర్స్ అనేది ఏప్రిల్ లాస్ట్ వీక్ మే 1st-2nd సెంటర్స్ కి ప్యాడీ ఒక్కసారి ఎక్కువ రావడం. తర్వాత మనకి లారీస్ అన్ని కూడా జీపీఎస్ అండ్ ఆన్లైన్ ద్వారా సిస్టమ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం. ఒక 2-3 డేస్ మనకి అక్కడ లేట్ అవ్వడం. మనకి ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ అనేది మనకి May 5th నుంచి మనం స్టార్ట్ అవడం జరిగింది. సో అప్పటికి ఇప్పటికి మనం 2,30,000 మెట్రిక్ టన్స్ కొనడం జరిగింది. సో జనరల్ లెక్కల ప్రకారం ఈ మేలో మనం ప్రతి వారానికి 1 లక్ష మెట్రిక్ టన్ను కొంటున్నాం. అంటే 4 వారాల్లో కూడా మనం 4 లక్షల మెట్రిక్ టన్ను మనం కొంటాం. అండ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా చూసుకుంటే మనము 8 జోన్ కింద డివైడ్ చేసుకున్నాము. 8 మంది ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు. సో ఈ రోజుకి యాజ్ ఆఫ్ టుడే మనకి 199 DCMలు ఈ రోజు తిరుగుతూ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో. 737 లారీలు తిరుగుతూ ఉన్నాయి. 172 ట్రాక్టర్లు తిరుగుతూ ఉన్నాయి. మొత్తం 1,108 వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. మనము 3 చెక్ పోస్టులు కూడా పెట్టుకోవడం జరిగింది జిల్లా బార్డర్స్ లో. ఎటువంటి లారీస్ అయినా కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెక్ పోస్టులు మ్యాన్ చేస్తూ ఉన్నారు. అరౌండ్ పర్ డే మనకి అరౌండ్ 40-45 లారీస్ కానీ DCMs కానీ చెక్ పోస్టుల్లో పట్టుకొని మనకి ప్యాడీ కోసం డైవర్ట్ చేయడం జరుగుతుంది. సుమారుగా గ్రౌండ్ లెవెల్లో 1,100 లారీ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. ఇందులో DCMs ఉన్నాయి, లారీస్ ఉన్నాయి, ట్రాక్టర్స్ ఉన్నాయి. పర్ డే ఎవ్రీడే ట్రాక్ చేస్తూ ఉన్నాం. నిన్న 17వ తారీఖున మనకి 996 వెహికల్స్ తిరిగాయి మొత్తం DCMs, లారీస్ కలిపి. ఈ ఒక్క రోజే 112 వరకు ఎక్స్ట్రా మనం తీసుకోవడం జరిగింది. సో ఇవి మనం చేస్తూ ఉన్నాం. యాజ్ ఆఫ్ టుడే మనం ఈరోజు 18,000 మెట్రిక్ టన్నులు మనం ఈరోజు ప్రొక్యూర్ చేయడం జరిగింది. జనరల్లీ కూడా లాస్ట్ మన జిల్లా ఫార్మెంట్ తర్వాత మనకి మాక్సిమం పీక్ ప్రొక్యూర్మెంట్ కూడా మనం ఇప్పుడు కూడా 15,000 మాత్రమే ప్రొక్యూర్ చేస్తూ ఉంటాం ఇప్పుడు కూడా. బట్ ఈ సీజన్ లో మనం 16,000 చేసాం, 17,000 కూడా చేసాం. ఈ టుడే యాజ్ ఆఫ్ టుడే ఈ ఒక్క రోజే మనం 18,000 మెట్రిక్ టన్ను అంటే 1,80,000 క్వింటాల్ మనం ప్రొక్యూర్ చేసి మనం మిల్స్ షిఫ్ట్ చేయడం జరిగింది. సుమారుగా 90 మిల్స్ మనకి ప్రొక్యూర్మెంట్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. రా మిల్స్ కూడా అడుగుతా ఉన్నారు, వాళ్ళకి కూడా ఇస్తా ఉన్నాం. అరౌండ్ 3.5 lakh దగ్గర మనకి మిల్స్ లో స్పేస్ ఉంది. స్పేస్ పరంగా కూడా మన జిల్లాలో గోడౌన్స్ అరౌండ్ 60,000 మెట్రిక్ టన్స్ మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఒక 20,000 మెట్రిక్ టన్స్ మనకి సిరిసిల్లాలో అపెరల్ పార్క్ ఇవ్వడం జరిగింది 80,000. అండ్ మన దగ్గర ఉన్నది కూడా 3.5 lakh మనం తీసుకుంటాం. సో లాస్ట్ 50,000 సంబంధించి చుట్టూ పక్కన ఉన్న జిల్లా మిల్స్ కి అలొకేషన్ కోసం వర్కౌట్ చేస్తా ఉన్నాం. ఆ జిల్లా కలెక్టర్స్ తో కూడా టచ్ లో ఉన్నాం. సో ఇదంతా కూడా మనం June 1st వీక్ లో పక్క జిల్లాలకు అవసరం అయితే మనం పంపిస్తా ఉంటాం. సో జనరల్లీ మనకి మిల్స్ దగ్గర లేట్ అవుతుంది అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. మనకి జనరల్లీ మిల్స్ దగ్గర హమాలీస్ తక్కువ ఉన్నారు కాబట్టి లారీస్ ఎక్కువ మిల్స్ స్టక్ అవుతా ఉన్నాయి. సో సెంటర్స్ నుంచి ప్యాడీ కొద్దిగా లేట్ అవుతా ఉన్నది అనేది మనకు నడుస్తూ ఉంది న్యూస్.
గ్రౌండ్ లెవెల్లో కొంతవరకు జరుగుతూ ఉంది. సో మనం మిల్స్ దగ్గర కూడా మనం ఎవ్రీ 6 hours కి కూడా ఎన్ని లారీస్ వెళ్ళాయి, ఎన్ని లారీస్ మిల్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి కూడా చేసుకుంటాం. ఈ రోజు రిపోర్ట్ ప్రకారం మనకి 90 మిల్స్కి 738 వెహికల్స్ వెళ్తే 447 వెహికల్స్ అన్లోడ్ అయ్యాయి. 291 వెహికల్స్ మనకి ఇంకా మిల్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో వెయిటింగ్ లో ఉన్నాయి. ఈ రోజు 6 గంటల రిపోర్ట్ ప్రకారం మొత్తం 90 మిల్స్ దగ్గర కూడా మనకి 1478 మంది హమాలీస్ ఉన్నారు. ఎక్కడైనా మిల్స్ దగ్గర హమాలీస్ గట్రా తగ్గిపోతే మనకి సెంటర్స్ దగ్గర నుంచే మనం తీసుకుని అక్కడ అట్లీస్ట్ టెంపరీగా వర్క్ చేపిస్తా ఉన్నాం. మిల్లర్స్ దగ్గర ఇంట్రెస్టెడ్ మిల్లర్స్ దగ్గర డబుల్ కోటా అలోకేట్ చేస్తా ఉన్నాం. కొంతమంది మిల్లర్స్ దగ్గర మనం ఓపెన్ లాట్ అయినా చేసి చేపిస్తా ఉన్నాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీఆర్ డూయింగ్. మనకి 18,000 16,000 ఇదంతా ప్రొక్యూర్మెంట్ నడుస్తూ ఉంటే మంత్ ఎండింగ్ కల్లా కూడా మనకి సుమారుగా 4 లక్షల మెట్రిక్ టన్ మనం ప్రొక్యూర్ చేస్తాం. ఒకసారి 4 లక్షల మెట్రిక్ టన్ టచ్ అయిన తర్వాత మనకు ఆల్మోస్ట్ 70-80% ఫార్మర్స్ ప్యాడీ అంతా ప్రొక్యూర్ అయిపోతుంది. కాబట్టి లాస్ట్ 10-15% కి మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో యాజ్ అండ్ వన్ మనకి ఎక్కడైనా కంప్లైంట్స్ వస్తూ ఉన్నా, జిల్లా మనకి మండల్ లెవెల్లో ఎక్కడైనా ప్రొక్యూర్మెంట్ స్లో అవుతుందన్నా, లేకపోతే ఎక్కడైనా వెహికల్స్ రావట్లేదన్నా, హమాలీస్ సరిపోవట్లేదన్నా కూడా యాజ్ అండ్ వన్ ఎక్కడైతే ఇష్యూస్ వస్తూ ఉన్నాయో అక్కడ టెంపరీగా హమాలీస్ నిజామాబాద్ కామారెడ్డిస్ తెప్పించడం కానీ, లేకపోతే ఎక్స్ట్రా లారీస్ కానీ, లేకపోతే ట్రాక్టర్స్ ఏమైనా పెట్టుకుంటే వాటికి పేమెంట్ చేసి షిఫ్ట్ చేయడం కానీ, లేకపోతే మిల్స్ దగ్గర లేట్ అవుతా ఉందంటే మిల్స్ దగ్గర హమాలీస్ పెంచే పరిస్థితి లేకపోతే దగ్గరలో ఉన్న గోడౌన్స్ లో కూడా డంప్ చేయించడం జరుగుతూ ఉన్నది. ఇంకొకటి మిల్స్ పరంగా కూడా మనకు వచ్చే కంప్లైంట్స్ అన్ని కూడా కటింగ్స్ చేస్తా ఉన్నారనే కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. మేము గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రొసీజర్ ప్రకారం క్లియర్ గా మేము రైతులు చెప్పేది ఎఫెక్టివ్ మీట్ అయిన ప్యాడీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కూడా మిల్లర్స్ కి కటింగ్ చేసే అధికారం లేదు. ఎఫెక్టివ్ మీట్ అయిన ప్యాడీ ఏమైనా మిల్లర్స్ ఏమైనా కటింగ్లు కానీ లేట్ కానీ చేస్తే మా దృష్టి తీసుకురామని చెప్తా ఉన్నాం. 2-3 మిల్లర్స్ అలాగే మా దృష్టి తీసుకొచ్చినా కూడా షోకాస్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాటి మీద ప్యాడింగ్ ప్రొక్యూర్మెంట్ సీజన్ అయిపోయిన తర్వాత విల్ టేక్ యాక్షన్. ఈ వీక్ టైంలో యాక్షన్ అనేది వీఆర్ నాట్ ప్రపోజింగ్, బట్ వన్స్ ఈ 2-3 weeks లో మనకి ప్రొక్యూర్మెంట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ మిల్స్ ఏవైతే మనకి ఇష్యూస్ క్రియేట్ చేశాయో వాటి మీద కూడా విల్ టేక్ యాక్షన్ యాజ్ ఆఫ్ నౌ అండ్. సో మనకి మిడ్ ఆల్మోస్ట్ 50% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. సో ఐ వాంట్ టు కీప్ ద ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా మనం చేసినవి ఇవన్నీ కూడా ఐ వాంట్ టు కీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్రెస్ అని. గన్నీస్ పరంగా కూడా వీ డోంట్ ఫేస్ మచ్ ఆఫ్ ఎన్ ఇష్యూ. మనకి ఆల్మోస్ట్ 1.25 crores గన్నీస్ అవన్నీ కూడా ఉన్నాయి. 8 మంది ట్రాన్స్పోర్టర్స్ లో కూడా ఒక ట్రాన్స్పోర్టర్స్ కంప్లైంట్స్ వస్తే వాళ్ళకి కూడా షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో అటువంటి ఇష్యూస్ కూడా మనకి యాజ్ ఆఫ్ నౌ లేవు. దీనికి సంబంధించి దీస్ ఆర్ థింగ్స్. కమింగ్ టు